అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. జంతువులు, పక్షుల అలజడితో కవ్వాల్ పర్యావరణ శోభను సంతరించుకుంది. పచ్చని దుప్పటి కప్పుకున్నట్లుగా ఉండే కవ్వాల్ అటవీ ప్రాంతం చూపురులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అభయారణ్యంలో వన్యప్రాణుల సందడి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు, జంతు ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి పులకరిస్తున్న వేళ కవ్వాల్ అభయారణ్యం రారమ్మంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యం వివిధ జాతుల పక్షులు, జంతువులకు కేర్ ఆఫ్ గా మారింది. అటవీశాఖ అధికారులు అడవిలో ఉండే వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా వాటి దాహార్తిని తీర్చేందుకు సాసర్ఫిట్లు, అలాగే అటవీ ప్రాంతాల్లో సోలార్ పంప్ సెట్లు, నీటి తొట్టెలు, కుంటలు, గడ్డి క్షేత్రాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. కవ్వాల్ అభయారణ్యం ప్రస్తుతం పక్షులు, జంతువులకు అరువైన సహజమైన ప్రాంతంగా మారింది. పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులతో జీవ వైవిధ్యానికి అద్దం పట్టేలా కవ్వాల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కవ్వాల్ పులుల అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, కుందేళ్లు, కోతులు, కొండగొర్రెలు, కుక్కల్లాంటి వివిధ జాతుల శాకాహార, మాంసాహార జంతువులు ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయి. జంతువులతో వడ్రంగి పిట్ట, నీటి బాతు, బూడిద రంగు తలగల గద్ద, పిట్టలు, గిజిగాడు, ఇండియన్ కుకు, బ్రెయిన్ ఫీవర్ బర్డ్, గుడ్లగూబడ్ లాంటి రకరకాల పక్షి జాతులు ఈ ప్రాంతంలో నిత్యం సందడి చేస్తుంటాయి. పక్షులు, వన్యప్రాణులు వాటి వేట కోసం నిత్యం సంచరిస్తూ అలజడి చేస్తూనే ఉంటాయి.